నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అదొక ఉప ఎన్నిక. గెలిచినా ఓడినా పెద్దగా ఫరక్ ఉండదు, ఎవరికి నష్టం లేదు. అదొక చిన్న గల్లీ, కానీ క్యాంపెయిన్ సౌండ్ రీసౌండ్ పుట్టిస్తోంది. తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. సాధారణ ఎన్నికను తలపించేలా ఓట్ల కురుక్షేత్రం సాగుతోంది. మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు నేతలు. డైలాగ్స్తో డైనమైట్స్ పేల్చుతున్నారు. ఎవ్వరూ తగ్గట్లేదు, ఎక్కడా బెదరటం లేదు. జూబ్లీహిల్స్ బైపోల్లో పీక్ స్టేజ్కి ప్రచారం చేరుకుంది. 3 పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్టుగా క్యాంపెయిన్ సాగుతోంది. కొన్నిసార్లు లీడర్లు అవుట్ ఆఫ్ లైన్ దాటిపోతున్నారు, ఒక్కోసారి నోరు జారుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత దూషణలతో రక్తి కట్టిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుకోకుండా వచ్చిన బైపోల్. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఎలక్షన్ అనివార్యమైంది. తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు సంకటంగా మారింది. గెలుపు కోసం 2 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. సెకండ్ ప్లేస్ కోసం ఆ పార్టీ తంటాలు పడుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే నేతలు రెచ్చిపోతున్నారు. పసలైన వాదనలతో పబ్లిక్లో చులకనవుతున్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పరస్పర ఆరోపణలు, విమర్శలతో హీటెక్కిస్తున్నారు. అన్ని పార్టీలకు కీలకంగా మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఎలాగైనా హైదరాబాద్లో బోనీ కొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జూబ్లీహిల్స్లో గెలిచి తమ పాలనకు రెఫరెండంగా చెప్పుకునేందుకు తహతహలాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మాగంటి అడ్డాలో మరోసారి జయకేతనం ఎగురవేసి బల్దియా పీఠంపై గురిపెట్టాలని చూస్తోంది గులాబీ దళ. మాగంటి సునీత గోపీనాథ్ విక్టరీతో జీహెచ్ఎంసీ ఎన్నికల శంఖారావం మోగించేందుకు రెడీ అవుతోంది. అందుకే హైదరాబాద్లో చేసిన అభివృద్ధి మంత్రాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు గులాబీ లీడర్లు. 2 ఏళ్ల ప్రజా వ్యతిరేకత, 10 ఏళ్ల అభివృద్ధిని పోలుస్తూ జనంలోకి వెళ్తున్నారు. ఇక గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సత్తా చాటిన కమలం అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. జూబ్లీహిల్స్ లో విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు కమలనాథులు. కనీసం 2వ స్థానమైనా సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాము. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే నాగేందర్ గౌడ్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. అండ్ స్టూడియోలో నాతో పాటున్నారు దిలీప్ ఆచార్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. సో చరణ్ కౌశిక్ గారు, ఇది కేవలం ఏదో జూబ్లీహిల్స్ అంటే ఒక స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలాగా లేదు. ఏంటి ఇంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు, అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని మరీ జనాల్లోకి వెళ్ళి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, రకరకాలుగా ఎక్కడ సందు దొరికినా సరే ఏ గల్లీని దేన్ని వదలనటువంటి పరిస్థితి. ఏంటి ఇంత ప్రతిష్టాత్మకం? రెఫరెండంగా చూస్తారు, ఎక్కడైనా ఓడిపోతే ఇది మా పాలనకే కంటకంగా మారుతుంది అనేటువంటి భయం కాంగ్రెస్లో మొదలైందా? అందుకేనా 10 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రివర్గ విస్తరణ, రకరకాల వ్యూహాలు కాంగ్రెస్ పాటిస్తోంది? మేడం, ప్రధానంగా మేము ప్రచారం ప్రారంభించి 1 వీక్ అవుతుంది అంతే. మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు. కానీ బీఆర్ఎస్ పార్టీ గత 5 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, అదేకాక ప్రెసిడెంట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ కూడా అక్కడ తిష్ట చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా జూబ్లీస్లో పనిచేస్తూ ఉన్నాడు కేటీఆర్ గారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ స్థానం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమో తెలంగాణ రాష్ట్రం మేము అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా జూబ్లీస్ గెలుస్తామనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. మా అభ్యర్థి బలమైన అభ్యర్థి. అదేకాక గతంలో 2 సార్లు పోటీ చేసి అక్కడ ఓడిపోయిండు. అదే కాకుండా 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చిన పరిస్థితి. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అక్కడ 3rd పోయిన పరిస్థితి. సికింద్రాబాద్ పార్లమెంట్ 3rd పోయారు, చెవెళ్ళ పార్లమెంట్ 3rd, అదేగా మల్కాయి పార్లమెంట్ కూడా 3rd పోయారు. ఆనాడు మాగంటి గోపీనాథ్ గారును, ఈనాడు మాగంటి గోపీనాథ్ గారు లేరు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాల్లో మేము చాలా పెద్ద ఎత్తున జూబ్లీస్లో డెవలప్మెంట్ చేసి ఏం చేసినామని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం. బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చారు.
భారతీయ జనతా పార్టీ కూడా 6 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అక్కడ చేసింది ఏం లేదు కాబట్టి ప్రజలకు మాకు ఒకసారి అవకాశం అండి. మా అభ్యర్థి లోకల్ స్థానికంగా ఉంటాడు, గతంలో పోటీ చేసి 2 సార్లు ఓడిపోయి యువకుడు విద్యావంతుడు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 6 నెలల నుంచి గోపీనాథ్ గారు చనిపోయినప్పటి నుంచి అక్కడ కేటీఆర్ గారు పనిచేస్తూనే ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సోషల్ మీడియా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఓన్లీ మేము స్టార్ట్ చేసి మాత్రం 10 రోజులు మాత్రం అవుతా ఉంది. అదే కాకుండా మా ముఖ్యమంత్రి గారు కూడా జూబ్లీహిల్స్కి అతి సమీపంలో ఉండి పర్యవేక్షిస్తున్నాం. కానీ కేసీఆర్ గారు 20 ఫామ్లో ఉంటూ జూబ్లీహిల్స్ నేను డెవలప్మెంట్ చేస్తా, మా కోట్లని నేను చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 6 సంవత్సరాల నుంచి టూరిజం మంత్రిగా, అదే కాకుండా మైనింగ్ మంత్రిగా, ప్రజెంట్ కోల్ మంత్రిగా, అదే కాకుండా గతంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా జూబ్లీస్ చేసింది శూన్యం. కాంగ్రెస్ పార్టీ మేము 60,000 కుటుంబాలకు ఇప్పుడు మీరు 10 రోజుల నుంచి బీభత్సంగా జనాల్లోకి వెళ్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డితో సహా, ఏంటి ప్రజల నుంచి మీకు ఎలా నీరాజనాలు పలుకుతున్నారా, లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేదని కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తున్నారు? మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు, ఎందుకంటే మేము 60,000 కుటుంబాలకి సన్న బియ్యం 6 కిలోలు కావచ్చు, 200 యూనిట్ల వరకు 60,000 కుటుంబాలకు సంబంధించి, తర్వాత ఉచిత కరెంటుకు సంబంధించినటువంటిది కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కావచ్చు, 88,000 వరకు ఒక ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చిన పథకాల ద్వారా లబ్ధి జరిగింది. అదే కాకుండా 200 కోట్లకు సంబంధించిన వర్కులు జరుగుతూ ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాలే. నవోదయ స్కూల్ కూడా కనీసం సిఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, పెద్ద పెద్ద శాఖలకు కేంద్ర మంత్రిగా ఫుల్ క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి. కానీ జూబ్లీస్ చేసింది శూన్యం. ఇప్పుడు మీ ప్రచారంలో బీజేపీ ఏం చేయలేదు, బీఆర్ఎస్ ఏం చేయలేదు అని చెప్తున్నారా? మీరు ఏం చేసిండ్రు అని చెప్తే వాళ్ళు ఎందుకు ప్రశ్నించకుండా ఉంటారు? మీరు ఏం చేసిండ్రు? మహిళలకు 2,500 ఇచ్చారా, పెన్షన్లు ఇచ్చారా, 4,000 ఫ్రీ కరెంటా? మేమే చూస్తున్నాము, మేము గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కదా. మేడం మేము ఇప్పుడు 200 యూనిట్లకు ఉచిత కరెంట్ సంబంధించి 40,000 కుటుంబాలకు ప్రయాణం జరుగుతూ ఉంది. 60,000 కుటుంబాలకు సన్న బియ్యం అందుతూ ఉన్నాయి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా 40,000 కుటుంబాలకు అంతా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 15 నుంచి 2,500 వరకు లాభం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతి తలకాయ మీద 2,50,000 రూపాయలు అప్పు పెట్టిపోయారు పుట్టే ప్రతి బిడ్డ మీద. అదే కాకుండా మేము ఏదైతే 4 పథకాలే మేము చెప్తాం, అదే కాకుండా ఆరోగ్యశ్రీ సంబంధించి 5 లక్షలు 10 లక్షలు చేసినాం. అదే కాకుండా బస్తీ దవాఖానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రాపగండ చేస్తుంది. కానీ 24 గంటలు రిపోర్ట్లు ఇస్తూ 34 రకాల టెస్టులు చేస్తూ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ బర్డెన్ కూడా తగ్గిందని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ వచ్చే పేషెంట్లు కావచ్చు, డాక్టర్. నేను అడిగిన పథకాల గురించి మీరు మాట్లాడారు. టైం ఉందిగా 3 సంవత్సరాల కాలం టైం. మీరు 100 రోజుల్లో ఇస్తామని ఎలా చెప్పారు? మీరు అప్పుడే చెప్పాల్సింది కదా. 5 సంవత్సరాల్లో మేము ఏ సంవత్సరం అయినా ఈ మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా తీసుకుందాం. మేము 2 సంవత్సరాల కాలంలో వాళ్ళకన్నా కూడా భిన్నంగా చేసినామా లేదా అసెంబ్లీ చర్చ చేయడం మేము సిద్ధంగా అని చెప్తున్నారు. మరి వాళ్ళకన్నా ఎక్కువ అత్యధికంగా 200 మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. మేము అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం, రండి ప్రతిపక్ష నాయకులు అంటే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రాడు. వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కావు. వాళ్ళు 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తారు, 70,000 డెవలప్మెంట్ మాత్రం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 14 లక్షల పోడు వస్తుందని చెప్పి వాళ్ళు పంచిన భూములు ఎన్నో అందరికీ తెలుసు. మైనార్టీలకు సంబంధించి 12% రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసింది వాళ్ళే. మేము ఒకటి కాదు చెప్తాం, వాళ్ళ 100 తప్పులు ఉన్నాయి. ఉద్యోగాల మొదటి క్యాబినెట్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 13 పేపర్ లీక్ అయితే పట్టించుకున్న పాపాన వాళ్ళు పోలే. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ కాలేదు. డిఎస్సి నిర్వహించినాం, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 13 సంవత్సరాల గ్రూప్ 1 నిర్వహించిన సమైక్య రాష్ట్రంలో 2012 తర్వాత ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కాకుండా గ్రూప్ 1 నిర్వహించడం, డిఎస్సి 2 సార్లు నిర్వహించడం, ఏజీ పెంచడం. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వ ప్రజాస్వామ్యం ఈ 5 లక్షల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ ఏమో 10 ఏళ్ల డెవలప్మెంట్ వర్సెస్ 2 years ఆఫ్ డిజాస్టర్ రమ్మని చెప్తున్నాం కదా. మేము అంటున్నాం, అదే చెప్తున్నాం. మీరు జూబ్లీస్ ఏం చేసిరో రండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు జూబ్లీస్ మేమేం చేసినా చెప్తా ఉన్నాం. మీరు 2 సంవత్సరాల కాలంలో 500 కోట్లు 200 కోట్ల వరకు 333 కోట్ల 52 లక్షల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మేము ఖర్చు పెట్టినాం. మీరు 10 సంవత్సరాలు 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. మేము చర్చకు సిద్ధం. 2,500 నాగేందర్ గారు 10 ఏళ్ల డెవలప్మెంట్ వర్సెస్ 2 years డిస్ట్రక్షన్ కి జరుగుతున్నటువంటి ఎన్నికగా మీరు చెప్తున్నారు. కానీ 10 ఏళ్ల మీరు చేసింది ఏంటి, 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనే దానికి మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారం అమ్మా. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళా పాత హామీలన్నింటినీ కవర్లో పెట్టుకొని మళ్ళా తీసుకొని వచ్చింది అని అంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే
6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఉమ్, ఇప్పుడు చరణ్ కౌశిక్ చెప్తున్నాడు, మేము కార్డులు ఇచ్చినాము, మేము సన్న బియ్యం ఇచ్చినాము. అయితే మీరిచ్చే 100 రోజులలో మీరు ఇచ్చేటి 6 గ్యారంటీలు ప్రజలు అడుగుతున్నారమ్మా. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అడుగుతున్నారు. ఉమ్. అదే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు, రాగానే ఇస్తామన్నారు 100 రోజులలో. మరి అదేమైంది అని అంటున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులు అడుగుతున్నారు, ఆ ప్రాంతంలో అంతా నివసించే రిటైర్డ్ ఉద్యోగులు అడుగుతున్నారు, మేము రిటైర్డ్ అయినాము, ఇంతవరకు మాకు రావాల్సినవి రాలేవు అంటున్నారు. అట్లనే మహిళలు అడుగుతున్నారు, 2500 మాకు ఇస్తామన్నారు, ఓటేస్తే 2500 ఇస్తామన్నారు. మరి ఏమైంది? మరి ఇవన్నీ ఇవ్వాలంటే ఖజానాలో డబ్బు ఉండాలి, ఖజానా ఖాళీగా ఉంది. ఈ పాపం మీదే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోవడానికి మెయిన్ రీజన్ బీఆర్ఎస్ చేసినటువంటి పాపాలే అని చెప్తున్నారు. పుట్టే బిడ్డ పైన కూడా అప్పు మిగిల్చినటువంటి పార్టీ మీది అని అంటున్నారు. మేమేమంటున్నాం అంటే, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఇట్లా మీలాంటి జర్నలిస్టులు అందరు కలిసి పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు, అట్లనే బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ అటెండ్ చేశారు ఎన్నికల కన్నా ముందు. ఇన్ని హామీలు ఇస్తున్నారు మీరు. బడ్జెట్ ను ఒకసారి చూసుకున్నా అంటే, మాకు 100 సంవత్సరాలు దాటిన చరిత్ర ఉన్నది, మాకు పర్ఫెక్ట్ గా ఆర్థిక నిపుణులు అందరినీ కూడా మేము సంప్రదించినాం, అన్ని ఇవ్వగలుగుతాము అని చెప్పి ఆ రోజు చెప్పారు. మరి ఈ రోజుకి వచ్చినాక ఏమంటున్నారు అంటే, మీరు అప్పులు చేసిన అంటున్నారు. 50 ఏళ్ళ పరిపాలన లోపల అనేకమైన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తే తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్ర అని చెప్పి మా ప్రాంతంలో ఉన్న వనరులన్నింటినీ దోసుకుపోతున్నారు. పాలకులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం గురించి తర్వాత మాట్లాడదాం. మనం ఇప్పుడు కేవలం జూబ్లీ హిల్స్ కి కన్ఫైన్ అవుదాము. జూబ్లీ హిల్స్ కి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏం చేసింది చెప్పండి. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు 10 ఏళ్ల పాలన మీద చర్చ కాదు, 10 ఏళ్ల పాలన మీద ఎన్నికలు కాదు, 50 ఏళ్ల పాలన మీద కూడా ఎన్నికలు కావు. అంటే ప్రజలు అదే చూస్తారు కదా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా దేనికి వచ్చినా కూడా ఎన్నిక పార్టీకి ఓటేసేటప్పుడు వీళ్ళు ఏం చేశారు అనేది కదా చూస్తారు. నేను ఏమంటున్నా అంటే, మేము చేసినవి చెప్తే తెల్లారిన దాకా కూడా అవుతాయి. మేము చేసిన అభివృద్ధి గాని, మేము చేసిన సంక్షేమం గాని, ఈ రోజు రైతులకు రైతు బంధు మేము తెచ్చినాం. వాళ్ళు ఫ్రీ కరెంట్ అని చెప్పేసేసి ఏదైతే 8 గంటల కరెంట్ అని 9 గంటల కరెంట్ అని చెప్పి గంట కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే, నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చినాం మేడం. మేము హైదరాబాద్ లో ఇన్వెంటర్ల మీద, జనరేటర్ల మీద మొత్తం షాప్లలో ఉంటున్న పరిస్థితి ఉంటే, ఇళ్లలో ఉన్న పరిస్థితి ఉంటే 24 గంటలు రెప్పమందరం కూడా కరెంటు పోని ఎలక్ట్రిసిటీ మేము సప్లై చేయగలిగినాం. ఏదైతే వీళ్ళు 275 రూపాయల నుండి మనిషి చచ్చిపోతే మనిషికి పెన్షన్ ఇచ్చే సిస్టమ్ నుండి మేము 2000 పెన్షన్ ను అదే విధంగా 2000ను ఇప్పుడు 4000 చేస్తామని చెప్పేసి ఇవాళ 2000 కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. హైదరాబాద్ లో ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన ఘనత కేసీఆర్ గారు గవర్నమెంట్ కున్నది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ గవర్నమెంట్ కున్నది. హైదరాబాద్ కు రావాలంటే 50 ఏళ్ల పరిపాలన లోపల కర్ఫ్యూల పేరు మీద, 144 సెక్షన్ల పేరు మీద ఎప్పుడు ఏ గల్లీలో గడబడి అవుతుందో తెలియదు, ఏ గల్లీలో కర్ఫ్యూలు పెడతారో తెలియదు, ఏ మార్కెట్ల కర్ఫ్యూలు పెడతారో తెలియదు. గ్రామాల నుంచి కూరగాయలు తీసుకొచ్చిన రైతులు, మార్కెట్ కు వచ్చిన రైతులు తిరిగి ఇంటికి పోతారా పోరా అనే తెలియని గతంలో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్ఎస్ ని గెలిపిస్తాయంటారా? నాగేంద్ర గారు వినండి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే మీ పార్టీని గెలిపిస్తాయనేటువంటి నమ్మకం మీకు? మేము ఒక్కటేమంటున్నామంటే, కేసీఆర్ గారి నాయకత్వం లోపల చేసిన అభివృద్ధి, హైదరాబాద్ లో ఇవాళ హైడ్రాకు మా నాయకుడు చెప్తా ఉన్నాడు, హైడ్రాకు కారుకు మధ్యన జరుగుతున్న పోటీ అంటున్నాడు. హైడ్రా పేరు మీద బుల్డోజర్ వర్సెస్ కార్, బుల్డోజర్ వర్సెస్ కార్ అయితే బుల్డోజర్లు పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలతో వదిలేసి చిన్న చిన్న గూడు కట్టుకున్న వాళ్ళని ఏదైతే హింసించడం జరుగుతుందో, వాళ్ళ ఇళ్లను ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బుల్డోజర్ వస్తుంది అని భయభ్రాంతి లోపల బతుకుతున్న పరిస్థితి ఉంటే, దాని మీద మేము అడుగుతా ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణం కావాలన్నా, ప్రశాంతమైన పరిపాలన కావాలన్నా, లేకుంటే కొట్టుమిట్టాడే ఏదైతే ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని చెప్పి భయపడే పాలన కావాలన్నా అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము ఒక్కటే అంటున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీని
ఏదైతే మీరు ఇచ్చిన హామీలను అన్నింటినీ కవర్లో పెట్టుకొని మూట కట్టుకొని ఈ రోజు మళ్ళా జూబ్లీస్ లో మీరు ఓపెన్ చేస్తున్న పరిస్థితి చూస్తే ఒక మంత్రి చెప్తున్నాడమ్మా, చాలా క్లియర్ గా చెప్తున్నాడు, తులం బంగారం మేము ఇస్తామన్నాము. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తో పాటు రేటు పెరిగింది కదా, 50,000 ఉంటే ఇప్పుడు 150,000 అయింది. ఇప్పుడు ఏడుకెళ్ళి తేవాలంటున్నాడు. అయ్యింది మేము ఇవ్వలేమంటున్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, తులం బంగారం ఎప్పుడైతే నువ్వు 100 రోజులలో చేస్తున్నావో 100 రోజులలో 50,000 ఉంది కదా, అప్పుడు ఇవ్వచ్చు. తెలియదా? రేటు పెరుగుతుందనే తెలియదామా? మంత్రి చేస్తున్నారు కదా, గవర్నమెంట్ నడుపుతున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ అప్పటి నుంచి ఇచ్చినా కూడా ఇప్పుడు రేటు పెరిగితే మళ్ళీ చేతుల్లో పెట్టోలే కదా వీళ్ళు. అక్కడ ఇచ్చుడు మానేసిండ్రు. మహిళలకు అందరికి ఓటేయండి, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, 2,500 ఇస్తామన్నారు. మరి ఇచ్చిండ్రామా ఎవరికైనా? లేదు. నిరుద్యోగులకు అన్నారు, కేసీఆర్ గారు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మేము రాగానే 4,000 ఇస్తామని చెప్పారు. ప్రియాంక గాంధీ గారిని తెచ్చి ఇక్కడ అబద్ధం ఆడిపించారు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. అందుకే మేము ఏమంటున్నాం అంటే, ఈ రోజు ఏ సర్వేలు చూసినా మా వైపు ఉన్నాయి, ప్రజలు మా వైపు ఉన్నారు. 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల లోపల ఏదైతే బుల్డోజర్ పరిపాలనను అంతమొందించడానికి, బుల్డోజర్ పరిపాలనకు స్వస్తి చెప్పడానికి టిఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ వాళ్ళు ఫేక్ సర్వేలు అంటున్నారు. అలాగే మీకు వచ్చేటువంటి ఏదైతే క్రౌడ్ ఉందో అది కూడా ఫేక్ క్రౌడ్ అనే చెప్తున్నారు. ఫేక్ సర్వేలు అంటారు. మేము అంటున్నది ఏంటంటే 3 సర్వేలు వచ్చినాయి. 3 సర్వేలలో కూడా 2 సర్వేలు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాయి. మరి 2 సర్వేలు క్లియర్ గా చెప్తున్నప్పుడు సర్వేలు ఫేక్ అంటారు, రేపు పొద్దున ఓటింగ్ ఫేక్ అంటారు, రేపు పొద్దున రకరకాలుగా మాట్లాడు. మేము ఇంకో మాట కూడా మేము మీ ద్వారా యావత్ జూబ్లీస్ మేనేజ్ చేసే అధికారులకు మేము చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాం, ప్రశాంతమైన వాతావరణం లోపల మెయింటైన్ చేసి ఎన్నికలు జరగాలని చెప్తున్నాం మేడం మేము. రైట్ అండి. ఓకే నాగేంద్ర గారు. ఎస్ దిలీప్ గారు, మొత్తం మీద ఈ ఎన్నికని బీజేపీ తన సత్తా చాటాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఏమో తమ పాలనకి రెఫరెండంగా చూస్తోంది, బీఆర్ఎస్ ఏమో కంబ్యాక్గా రావాలని చూస్తూ ఉన్నటువంటి ఈ త్రిముఖ పోటీ. కొందరేమో ఇది త్రిముఖ పోటీ అని చెప్తున్నారు, 3 పార్టీల మధ్య జరుగుతోంది. కానీ కొందరు ద్విముఖ పోటీని, అది జస్ట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా జరుగుతున్న పోటీగానే చూస్తున్నారు. సో ఏం చెప్తారు మీరు? నమస్తే అండి, మీకు అదేవిధంగా మిత్రులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈరోజు ఎన్నిక రోజుకి అంటే ముందుండే ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ట్రెండ్ మారిపోయింది, ఏకపక్షంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఎన్నిక ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ వైపు కొనసాగుతుంది. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి గారి ప్రచారం వల్ల. రేవంత్ రెడ్డి గారు వచ్చి అది మాకు ప్లస్ అయింది, వారికి మైనస్ ప్లస్ అనేది మాకు సంబంధం లేదు, కానీ మాకైతే ప్లస్ అయింది. ఎందుకు అని అంటే వారు వస్తూనే పెద్ద పెద్ద బాంబులు వేసిండు. అక్కడ వచ్చి ఏమని బాంబులు వేసిండే, అబద్ధాలతో కూడిన ఒక బాంబులు వేసిండు. మీరు మాకు ఓట్లు వేస్తారా, వేయకపోతే ఇవన్నీ బంద్ అంటే అది ఒక రకమైన బ్లాక్ మెయిల్. మేము అంతకుముందు ఏదైతే చెప్పినామో వీరంతా భయభ్రాంతులకు గురి చేస్తారు, వాళ్ళు రౌడీ రాజకీయాలు చేస్తారు, గుండా రాజకీయాలు చేస్తారు అని ఏదైతే చెప్పినామో అనుకుంటున్నారో జూబ్లీస్ ప్రజలు, దాన్ని ఎండార్స్ చేసిండు వీరు వచ్చి, రేవంత్ రెడ్డి గారు వచ్చి. దాంతోపాటు అబద్ధాల ప్రచారం చేసిండు. మేము మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల లోపల మేము గెలిచినాం, అక్కడ పోయి చూడిపోండి మీరు, మేము ఎంత అభివృద్ధి చేసినాం, 4,000 కోట్ల రూపాయల ఖర్చు చేసినాం మేము అభివృద్ధి పనుల మీద అని చెప్పిండు. 4,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా దాదాపు 6,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టించినామని చెప్పిండు. అక్కడ కంటోన్మెంట్లో 23 కోట్లు పెట్టి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టించిన అని చెప్పిండు. ఉందా? 4,000. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం ఈరోజు 3 రోజులైనాయి కాలేజీలు బంద్ అయ్యి. 6,000 కాలేజీలు, 14 లక్షల మంది విద్యార్థులు, 8,000 కోట్ల రూపాయల బకాయిలు. మీరు 1 కోటి అన్న మీరు వచ్చిన తర్వాత రిలీజ్ చేసిర్రా? ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినామని చెప్తున్న సర్కారు 6,000 కాలేజీలు, 14 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడి ఉన్న 8,000 కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు విడుదల చేస్తలేరు? విడతల వారిగా విడుదల చేస్తాము, 600 కోట్లు చేస్తాము, 300 కోట్లు చేస్తామని చెప్పి మీరే చర్చల సందర్భంగా చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు సమ్మెకు పోకుండా ఆపినరు. ఈ రోజు సమ్మెకు పోయినరు. 3 రోజుల నుంచి, గడిచిన 3 రోజుల నుంచి ఆగిపోయినాయి కాలేజెస్, అయిపోయినాయి. నిమ్మకు నీరెత్తినట్టు రివ్యూ లేదు. ఈ రోజు వరకు కూడా వారిని చర్చలకు పిలుస్తలేరు. పైపెచ్చు జూబ్లీస్ ఎన్నికల లోపల ఏ విధంగా అయితే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, బ్లాక్ మెయిల్ గురి చేస్తున్నారో, అదే విధంగా ఆ కాలేజీ యాజమాన్యాలను కూడా
విజిలెన్స్ కమిటీలు వచ్చి మిమ్మల్ని చెక్ చేస్తారు, క్రాస్ చెక్ చేసిన తర్వాత నిధులు విడుదల చేస్తామని చెప్పి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది మీ పాలనకు గీటురాయి. రేవంత్ సర్కార్కి మేము అన్న ఏం చెప్పిండు ఇంతకుముందు, మేము ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడమని చెప్పారు కదా. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసినారా? బకాయిలు విడుదల చేయకుండానే మీరు ఇవన్నీ పేపర్ల మీద, స్టేట్మెంట్ల మీద, లేకుంటే కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడితే దానివల్ల ఉపయోగం ఉంటుందా? దానివల్లనే ఓట్లు పడతాయి అనుకుంటున్నాం. మొన్న మీ మంత్రులు పోయినరు, ఇంటింటి ప్రచారానికి పోయినరు. ఒక వృద్ధ మహిళ మిమ్మల్ని ప్రశ్నించింది, మీ మంత్రిని, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రిని ప్రశ్నించింది, ఏవి 4,000 అని చెప్పి అడిగిందా లేదా? అలా అడిగిన వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు వీళ్ళు. మీరు పోయినరు ఇంటికి, ఆ ఆర్టిస్టులు వచ్చినరా లేదనుకుంటే తీసుకొచ్చినరా అనేది కాదు, మీరు ఆ ఇంటికి పోయినరు, ఆ ఇంట్లో ఉన్న మహిళ వచ్చి మాట్లాడింది, మీ దగ్గర సమాధానం లేక బుల్డోజ్ చేసి వెళ్ళిపోయినరు. ఇది మీ పాలన గీట్రాయి. మీరు ఎక్కడైనా ఇంటింటికి పోతే మిమ్మల్ని ఇప్పుడు నిన్న పొన్నం ప్రభాకర్ గారు అంతా ఓపెన్ హార్టెడ్గా వారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, బంగారం పెరిగిందా రేటు, ఎందుకు ఇస్తాము, ఎట్లు ఇస్తామని చెప్పి. మీరు సరే బంగారం రేటు పెరిగింది అనుకున్నాం, కేంద్ర ప్రభుత్వం GST తగ్గించడం వల్ల స్కూటీలు అయితే ధర తగ్గింది కదా, 5,000-6,000 రూపాయల స్కూటీ ధర తగ్గింది. మరి ఆ స్కూటీలు అన్న ఇవ్వండి మహిళలకి. మీరు వాగ్దానం చేశారు కదా స్కూటీ ఇస్తామని చెప్పి, ఎందుకు ఇస్తలేరు? ధర పెరిగిందని బంగారం ఇయ్యనోళ్ళు ధర తగ్గిందని స్కూటీలు ఇస్తే కనీసము ఓకే, మీరు చేయడం కోసం చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి పనిచేస్తుండని చెప్పి అనుకునే అవకాశం ఉంటుండే కదా. మీరు రాజీవ్ యువ వికాసం అని చెప్పి మీరు మొత్తము తెలంగాణ వ్యాప్తంగా ఉండే అందరి విద్యార్థుల మొత్తం డేటా తీసుకున్నారండి. వీళ్ళు గోడల మీద మీరు అనర్హులు, మీది అదేంది స్కోరు, బ్యాంకులో స్కోర్ సరిగా లేదు అని చెప్పి వాళ్ళని అనర్హులు అని చెప్పి గ్రామ పంచాయతీ బోర్డుల మీద అతికిచ్చారు. వీళ్ళు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, వారిని బదనాలు చేసేసారు. మీరు అన్ఫిట్, మీరు ఎట్టి పరిస్థితుల్లో అర్హులు గారని చెప్పి ఆ విద్యార్థులు ఎవరైతే రాజీవ్ వికాసం కోసం అప్లై చేసుకున్నారో వారు అనర్హులని ప్రకటించారు. గోడల మీద పత్రికల అతుకులు పెట్టిరు. ఇప్పుడు మీరు ఏదన్నా చేస్తే మేము అవి చేసినాం అని అంటున్నారు. ప్రజల దగ్గరకు ఏం చెప్తారండి? మీరు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఇందిరమ్మ ఇండ్లు కడతామన్నారు, కట్టినరా? లేదనుకుంటే ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 2 లక్షల రూపాయలు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? మీరు అడుగుతారు కదా ప్రశ్నలు, సామాన్యమైన ప్రశ్నలు, మీరు చెప్పిన అంశాలే, వేరే కొత్త కోరికలు కాదు, గొంతెమ్మ కోరికలు కాదు సామాన్య ప్రజలై. మీరు చెప్పిన ఆశల పల్లకిలో ఊరేగించిన ఆ ప్రజలు మిమ్మల్ని సంవత్సరంన్నర క్రితము ఎవరైతే మిమ్మల్ని భుజాల మీద పెట్టుకొని తీసుకొని పోయి అసెంబ్లీలో కూర్చోబెట్టిర్రో, గద్దెల మీద కూర్చోబెట్టిర్రో ఆ ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు, లేదనుకుంటే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలకు మీకు ఓట్లేసి మీ మీద నమ్మకం పెట్టుకొని మీ మీద ఆశలు పెట్టుకొని ఓట్లేసిన వాళ్ళకైతే చెప్పాలి కదా. ఆ ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఎట్లా వాళ్ళ ధైర్యం ఏంటి? మరి మేమే మెజారిటీ ఎంత వస్తుంది మాత్రమే చూడాలి. మేము రేవంత్ రెడ్డి గారి ధైర్యము, లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ ధైర్యం ఏంటంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, రౌడీ రాజకీయాలు చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఇది వేయకపోతే, ఇది చేస్తే, మీరు ఓటు వేయకపోతే మీ పని కథం అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. బస్తీలు ఖాళీ చేపిస్తామని చెప్పి నవీన్ యాదవ్ తరఫున చెప్తున్నారు. మీకు ఏవి రాకుండా చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ప్రజలు ఏం కావాలి? ప్రజలు ఇప్పుడు ఏం కావాలి? ఎందుకు ఓట్లేయాలి మీకు? అంటే మీ భయం, మీరు పెట్టిన భయానికి భయపడి ఓట్లేయాలనా? కనుక మేమేమంటున్నామంటే ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాల్లో మీరు నిన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 10 సంవత్సరాల్లో ఏం చేయలేదని చెప్పిండు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? మరి నీవెందుకు చేయలేదు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల్లో ఆయన చేయని అభివృద్ధిని 2 సంవత్సరాల్లో నువ్వు చేసి చూపించి ఆ గల్లీలను మొత్తం నందనవనం చేసినాం చూడండి, అందుకని నాకు ఓట్లేయండి అని చెప్పేది ఉంటే ఆ గల్లీలో నడవడానికే లేదు కదా. 10 సంవత్సరాల ముందు ఎవరున్నారు? 10 సంవత్సరాల తర్వాత ముందు వీళ్ళే ఉన్నారు కదా. ఈ నిర్వాహకమే కదా కొనసాగింది. కనుక మేమేమంటున్నామంటే ప్రజలన్నీ గమనిస్తున్నారండి. ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటంటే ప్రజలు అజ్ఞానులు, వారికి ఏం తెలియదు, వారు ఏది చెప్పినా నమ్ముతారు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలోనే చెప్పిండు. ఇంతకుముందు ఎప్పుడో పాత ఇంటర్వ్యూలు తీసి చూస్తే ఆయన్నే మాట్లాడిండు కదా. ప్రజలకి ఏదంటే అది చెప్తామండి, మాకు అవకాశం ఉన్న దగ్గర అబద్ధాలు మాట్లాడతాము, దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుతాము,
దాని ద్వారా మేము కుర్చీలెక్కి కూర్చుంటాము, తర్వాత వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తామని చెప్తున్నాడు. అదే ఇక్కడ చేయడం కోసం చూస్తున్నాడు. కానీ ఈ ఆట సరే, ఓకే. కొనసాగవు. దిలీప్ గారు, ఓకే, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, ఒక్కటి కూడా మీరు చెప్పిన లిస్ట్ లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏమీ చేయలేదు. మరి బీజేపీ ఏం చేసిందని మీ పైన నమ్మకంతో ఇప్పుడు ఓటేస్తారు? బీజేపీ అంశానికి వచ్చే వరకు ఏ కార్యక్రమం జరిగినా, ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇళ్ళ నినాదం ఎత్తుకున్నారు కదండి. ఇందిరమ్మ ఇల్లు కడుతున్న ఇందిరమ్మ ఇల్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళకి మేంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ శాఖ మంత్రి 1,11,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుంది, మిగతా డబ్బుల్ని మేము సమకూరుస్తున్నామని చెప్పిండా లేదా? ఇది మా సమర్థత. మేము ఏది కూడా, మీరు ఏదైతే సన్న బియ్యం అని చెప్తా ఉన్నారో, కిలోకి సన్న బియ్యానికి 42 రూపాయలు ఇస్తున్నది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాము. మీరు ఏ అంశం అన్నా తీసుకోండి, ఏ కార్యక్రమం అన్నా తీసుకోండి. మీరు కార్పొరేట్ విద్యను అందిస్తాము, కార్పొరేట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము కార్పొరేట్ విద్యను అందిస్తామని చెప్పారు. కార్పొరేట్ విద్యను అందించడం దేవుడు ఎరుగు, కార్పొరేట్ స్కూళ్ళను నిర్మించడం దేవుడు ఎరుగు. మీరు కార్పొరేట్ విద్య సామాన్య ప్రజలు కూడా చదువుకోవాలి, 25% రిజర్వేషన్ పేద ప్రజలకి, అది కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా వస్తుంది. 70% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 30% స్టేట్ గవర్నమెంట్ భరించాలి. మీరు ఆ కనీసం ఆ పథకాన్ని కూడా ఎందుకు కొనసాగిస్తలేరు? కార్పొరేట్ విద్యను సామాన్యులకి, నిరుపేద విద్యార్థులకు అందించే చిత్తశుద్ధి ఉంటే ఆ స్కూల్ తర్వాత కట్టిన దాకా అప్పటిదాకా ఇక్కడ అవకాశం ఉంది కదా, వీళ్ళకి ఎందుకు అడ్మిషన్లు ఇప్పిస్తలేరు? 25% నిరుపేద విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 70% నిధులను ఎందుకు వినియోగించుకొని ఆ 25% పేద విద్యార్థులకి ఎందుకు కార్పొరేట్ విద్యను అందిస్తలేరు? ఇవి మౌలికమైన ప్రశ్నలు కదండి. వీటి గురించి ఎందుకు సమాధానం చెప్తలేదు? కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా? మీరు అన్ని మేము అది చేసినాము, ఇది చేసినాము, మేము అన్న అరచేతిలో వైకుంఠం చూయిస్తామని చెప్తా ఉన్నారు. కానీ మౌలికమైన ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా మీ దగ్గర? మీరు కూడా వాళ్ళేం చేయలేదు, వీళ్ళేం చేయలేదు మేము చేస్తున్నామండి. ఇప్పుడు చెప్పింది ఏంది అంశం? మీరు ఇస్తున్న సన్న బియ్యంలో మా వాటా ఉంది, మీరు కడుతున్న ఇందిరమ్మ ఇళ్లలో మా వాటా ఉంది, మీరు నిర్మిస్తున్న ఫ్లైఓవర్లలో మా వాటా ఉంది, మీరు కట్టాలనుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్ లో మా వాటా ఉంది, మీరు చేయాలనుకుంటున్న మూసి సుందరీకరణలో మా వాటా ఉంది, మీరు చేయాలనుకుంటున్న 4th సిటీలో ఫ్యూచర్ సిటీలో మా వాటా ఉంది. ఏది లేకుండా చేస్తున్న ఒక్క కార్యక్రమం చెప్పండి. మీరు భూములు అమ్ముకొని భూములని తెగనమ్ముకొని అభివృద్ధి చేయాలి, లేదనుకుంటే వాటాలు పంచుకోవాలనే ఆలోచన మేం చెప్తలేము. మీ కేబినెట్ లో ఉండే మంత్రులే చెప్తా ఉన్నారు. దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, పంచుకుంటున్నారు. అక్కడ ఏమైనా ప్రపంచాలు వస్తే గన్నులు పెట్టి, తుపాకులు పెట్టి, కరతలకు తుపాకులు పెట్టి సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. అక్కడ కూడా వదలకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులను అర్ధరాత్రి మీ కేబినెట్ మంత్రుల ఇంటి మీదకే పంపిస్తున్నారు. రామ్మోహన్ సార్, కాంగ్రెస్ ఏమో సంక్షేమ పథకాన్ని నమ్ముకొని జూబ్లీహిల్స్ గెలుపు మాదే అంటోంది. ఇక ఇటు బీఆర్ఎస్ ఏమో కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, అలాగే ప్రభుత్వ వైఫల్యాలు మమ్మల్ని గెలిపిస్తాయని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఇక ఇటు బీజేపీ అయితే మోదీ గ్యారంటీలను నమ్ముకొని ఈసారి ఖచ్చితంగా గెలుపు మాదే, గెలిచి తీరుతామనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా జూబ్లీహిల్స్ లో చూస్తే అది ద్విముఖ పోటీ అనుకోవాలా, త్రిముఖ పోటీ జరుగుతోందని అనుకోవాలా? ఏం చెప్తారు? ఫ్లైట్ మోడ్ లో పెడితే మొత్తానికే పోయింది. రామ్మోహన్ సార్, చెప్పండి. నేను అడిగిన వినపడలేదా సార్? ఓకే. కాంగ్రెస్ ఏమో సంక్షేమ పథకాలను నమ్ముకుంది, ఇటు బీఆర్ఎస్ ఏమో కొంత సెంటిమెంట్ మాకు వర్కౌట్ అవుద్ది, అదర్వైజ్ ఇటు ప్రభుత్వ వైఫల్యాలు ఎలాగో మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి ధీమా వాళ్ళది. ఇక ప్రభుత్వం మన బీజేపీ మాత్రం ఈసారి ఖచ్చితంగా ఆ సీటు మాదే, మేమే కైవసం చేసుకుంటున్నాము, ఎందుకంటే మోదీ గ్యారంటీలు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాయి అనేది వాళ్ళ ధీమా. అయితే ఓవరాల్గా మీకేమనిపిస్తుంది? అది ద్విముఖ పోటీ జరుగుతోందా జూబ్లీహిల్స్ లో, త్రిముఖ పోటీ జరుగుతోందా? రోజా గారు, మీకు స్టూడియోలో ఉన్న దిలీప్ ఆచార్య గారికి, చరణ్ కౌశిక్ గారికి, అట్లాగే నాగేంద్ర గారికి నమస్కారం. మన రాజు న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. 3 పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి. సరే, కొంచెం ఎక్కువ తక్కువ 3 పార్టీలు కూడా ప్రచారం చేసుకుంటున్నాయి. 3 పార్టీలకు సవాల్ ఏంటి? ఉదాహరణకు గతంలో మా సిట్టింగ్ సీటు హైదరాబాద్ లో ఎక్కడా కూడా కాంగ్రెస్ కు సంధి ఇవ్వలేదు. ఒక బీజేపీ మాత్రం ఒక సీటు గెలిచారు వాళ్ళు. ఎంఐఎం 7, అది పోతే హైదరాబాద్ జిల్లా సంఖ్య చెప్తున్నాను. మొత్తం రంగారెడ్డి అవన్నీ కలపకుండా చెప్తున్నాను. 15 సీట్లలో మిగతా అన్ని వీళ్ళేవే కదా. కనుక మా సిట్టింగ్ సీట్ దక్కించుకోవాలని కేటీఆర్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారి తల్లి చనిపోవడం వల్ల ఆయన ఉప ఎన్నిక దూరంగా ఉన్నారు, ప్రచారం దూరంగా ఉన్నారు. కానీ అందరూ కూడా మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ నినాదం అంతా
ప్రభుత్వ వైఫల్యాల మీద ఈ 2 సంవత్సరాలు, ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలు ప్రభుత్వ వైఫల్యాల మీద ఆధారపడి చేస్తున్నారు. గతంలో మేము 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినాం, మా విజయం చూడండి, మా అభివృద్ధి చూడండి. ఇప్పుడు ఏమో ఈ 2 ఏళ్ల వాళ్ళ వైఫల్యాలు చూడండి. నేను చెప్పి ఇంతకుముందు దాకా వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, అది అందరికీ తెలిసింది కానీ మళ్ళీ మాట్లాడాను నేను కనుక ఆ వైఫల్యాల గురించే చేస్తున్నాను. కానీ ఏ పార్టీ అయినా తమ బలాల మీద ఆధారపడాలి కానీ తమ ఎదుటి వారి బలహీనత మీద ఆధారపడితే పెద్దగా చెల్లదు. కానీ ఈ రెండో పని జరుగుతుంది ఎక్కువ అంటున్నాను. రెండోది, కాంగ్రెస్ పార్టీకి చావరేవో వాళ్ళు కూడా ఇవాళ ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చే ఎన్నిక అని కొందరు అంటున్నారు. అవునా కాదా వాళ్ళు తెలుసుకుంటారు. అట్లాగే మంత్రివర్గంలో 7 కలుపులున్నా కూడా 10 మంది మంత్రులు, అట్లాగే ప్రతి 7 డివిజన్లు ఉన్నాయి అక్కడ, అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వందలాది మంది ప్రముఖ నాయకులు కూడా పనిచేస్తున్నారు. ఇటుపక్క అటుపా రెండు. ఇక మూడోది ఏంటంటే కిషన్ రెడ్డి గారికి సవాల్ ఏంటంటే, కిషన్ రెడ్డి గారి జూబ్లీ హిల్స్ ఇది నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉన్నది కనుక ఆయనకు సవాలే. కేంద్ర మంత్రిగా ఆయనకు సవాలు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి సవాల్, ఇటు పక్కన మన కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కూడా సవాలే. కానీ ఏమంటున్నానంటే ప్రజలు 2 విషయాలు చూస్తారు. నేను 3 సార్లు ఇప్పటిదాకా ఆ మొత్తం జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా పోయినా, మళ్ళీ ఎల్లుండి అవతలని పోతాను. కానీ ఇంకొక 4 రోజులు మాత్రం మిగిలింది. 9 నాడు సాయంత్రానికి ప్రచార సమాప్తి పూర్తి అయిపోతుంది. ఇప్పటికే సరిగ్గా 4:72 గంటలు మాత్రమే ఉన్నది. 100 గంటలు కూడా లేదు ఇప్పటికి కూడా. కనుక అట్లా చూసుకుంటే ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం రోజుగా, ఏ ఎన్నిక ఒకటి ఉండదు. ఇప్పుడు మేము కంటోన్మెంట్ గెలిచినాం కదా, ఇది గెలుస్తామంటే తప్పే అంటున్నాను. కంటోన్మెంట్ ఇదే కంటోన్మెంట్ ఎన్నిక గెలిచినప్పుడు ఉప ఎన్నిక అప్పుడు కూడా 6 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడు వెంటనే వ్యతిరేకత లేదు కనుక అప్పుడు గెలవడం వేరు. అంటే అధికార పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు ఒరిగేది పోయేదేం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు. ఓ సీట్ ఇస్తే మాకు అభివృద్ధి చెందుతారని చెప్పి కంటోన్మెంట్ వాళ్ళు ఓటేశారు. కానీ ఇప్పుడు కంటోన్మెంట్ కు దీనికి మనం కంపేర్ చేస్తున్నారు కదా, అక్కడ 4,000 కోట్లు అభివృద్ధి చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నిజమా కాదా అని తెలుసుకోవడానికి కూతవేటి దూరం కదా, కంటోన్మెంట్ ఎక్కడో లేదు కదా, వేరే మన ఢిల్లీలో లేదు కదా, మన దగ్గరనే ఉంది కదా. కనుక చూసుకుంటారు, ప్రజలు చూసుకుంటారు కదా. రెండోది ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా తమకు ఏమొచ్చిందో చూస్తారు. ఇప్పుడు ఈ ఉపరితల అంశాలని పెద్దగా పట్టించుకోరమ్మా. ఎందుకంటే ఉపరితల అంశాలు వీళ్ళు రాజకీయ మనుషులు ఎవరు పట్టించుకోరు. మా జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందా ఈ ఎన్నిక వల్ల ఏమంటున్నాను. నేను 3 సార్లు పోయిన దానిలో వాళ్ళందరూ కూడా వీళ్ళ చాలా పెద్ద అవాకులు చెవాకులు అంతసత్యాలు అసత్యాలు మాట్లాడుకుంటే దాన్ని ఎవ్వరు పట్టించుకుంటారమ్మా. ఇంకో మాట చెప్తాను. జూబ్లీ హిల్స్ మన ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు ఆకాశ హారిమాలు, ఒకవైపు పేదలు కూర్చుంటాయి. రహమత్ నగర్, బోరబండ, మీకు ఫిలిం నగర్, కృష్ణా నగర్, ఒక 10 వాడలు చెప్తాను. ఆ వాడలో నేను తిరిగాను. అక్కడ ఏమన్నారంటే మాకు మంచినీళ్ళు వస్తలేవు. కిషన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మంచినీళ్ళు వస్తలేవని. మరి ఘర్కి జైలు ఉన్నది కదా, మరి ఎందుకు మంచినీళ్ళ విషయంలో మరి బీజేపీ కూడా విఫలం అవుతున్నట్లయితే ఇవ్వాల్సింది వీళ్ళే. కానీ మరి అంతా మా మిషన్ భగీరథ ఇన్ని చేసుకున్న బీజేపీను బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలి. కరెంటు సరిగ్గా వస్తలేదు కొన్ని వాడలలో అంటున్నారు. అట్లాగే మురికి నీరు పోతలేదు. మొన్నటి వర్షాలకు అంతటా దెబ్బతిన్నట్టు అక్కడ కూడా దెబ్బతిన్నాయి చూసినాం కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మన జీవితానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నా అని ఒక రకంగా వేరించి వేసుకుంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే పథకాల అందలేయడం లేదనేది మాత్రం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అది బీఆర్ఎస్ కో వాళ్ళకి లాభం అయితే నేను చెప్పక మానను, ఎందుకంటే చెప్పాల్సిందే. పథకాలు అమలు కావడం లేదు. షాదీ ముబారక్ నుంచి మొదలుకొని ఒక్క ఉచిత బస్సు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెద్ద ప్రభావం చూపెట్టే తర్వాత సంగతి. మిగతావన్నీ పోతే ఎలక్ట్రిసిటీ చరణ్ కౌశిక్ గారు చెప్పారు ఆ 3 పథకాలు తప్పే మిగతా అన్ని కూడా అమలు కాలేదు కదా, మాకు ఇస్తానని ఇవ్వలేదు కదా అనే ఆవేదన మన జూపల్లి కృష్ణారావు గారి ముందు ఒక ఉద్యమం చేసింది కదా. మరి అందరూ పేట ఆర్టిస్టులు అంటే మరి ఎవరిని మనం నమ్ముదాం? ఒక ఇంటికి మనం పోయినప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారు కదా, మీరు అట్లా చేయండి. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలతో పలకరిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఊరేగింపుగా పోవడమో బయట మనం రోడ్ షోలు చేయడమో దానివల్ల తెలియదు అంటున్నాం. మేము 2 సర్వేలు చేస్తున్నాం. ఎన్నికల్లో మద్యము అక్రమ మన డబ్బు పంచక్రమం ఇప్పుడే మొదలైంది, ఇంకా మొదలవుతుంది. ముందు ముసళ్ళ పండుగ జరుగుతుంది. కానీ నేను 3 పార్టీలను నాకు అంచనా ఏంటంటే ఇప్పుడు ఈ 3 పార్టీలలో 2 పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన. బీజేపీ కానీ కీలక పాత్ర వహిస్తుంది ఈ ఎన్నికల్లో. బీజేపీ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికలకు 2023కి 24కి తమ సత్తా దాటింది. ఓట్లు పెరిగినాయి. ఇక్కడ పెరిగే క్రమంలో ఇవాళ బీజేపీ ఎన్ని ఓట్లు చీల్చుకుంటది అనే దాన్ని బట్టే వీళ్ళు గెలుపోవడం నిర్ణయం అంటున్నాడు. చాలా ఓట్లు చీల్చుకుంటే వాళ్ళు కూడా గెలవచ్చు. అంటే 2 ప్రభుత్వాలు చూశారు కదా, బీఆర్ఎస్ 10 ఏళ్ళు చూశారు, వీళ్ళని 2 ఏళ్ళు చూశారు. మాకు ఏమని అడుగుతున్నారు, తప్పులేదు. కానీ ఏమవుతుందంటే ఈ మొత్తం 3 పార్టీల 3 ముక్కల ఆటలో 2 జరుగుతాయి. ఏదో ఒక పార్టీ వీక్ అవుతుంది అంటున్నాడు. గతంలో 2023లో కూడా జరిగింది అదే. 2023లో బీజేపీ అనుకున్నంత పుంజుకోకపోవడం వల్ల కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గొప్పతనం కాదు. కాంగ్రెస్ గెలిపడానికి 2 కారణాలు. ఒకటేమో బీజేపీ వీక్ కావడం, రెండోది
10 ఏళ్ల ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉండడం, ఒక రకంగా వాళ్ళ అవినీతి, అహంకారము, ఆ ధోరణి వల్ల ఓడిపోయారు. అభివృద్ధి చేయక కాదు, అభివృద్ధి చేసినా సరే అవినీతి ఉంది, అహంకారం ఉంది అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఆల్టర్నేట్ బీజేపీ కనపడకపోతే బీజేపీ గెలవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ఓట్లేశారు. చూడండి చాలా చోట్ల జరిగింది. అదే పార్లమెంట్ ఎన్నికల చోట్ల బీఆర్ఎస్ వీక్ అయింది, బీజేపీకి లాభం అయింది. 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 1-2 కాదు కదా. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ వీక్ అయింది. ఎప్పుడు కూడా 3 నదుల సంఘం, త్రివేణి సంఘం అంటాం కదా రోజా గారు, త్రివేణి సంగమంలో ఒక నది ఎండిపోయి ఉంటుంది, ఒక నది మొత్తం అంతర్వాహినిగా ఉంటుంది. ఆడ సరస్వతి కావచ్చు, ఇక్కడ కాళేశ్వరం దగ్గర మరి ఇంకో నది కావచ్చు. అందుకనే ఇక్కడ కూడా 3 పార్టీల మూడు ముక్కల ఆటలో ఏదో ఒక పార్టీ వీక్ అవుతుంది. అది బీజేపీ అవుతా, బీఆర్ఎస్ అవుతా, బీఆర్ఎస్ కు డిపాజిట్ రాని సార్ని దిలీపాచార్య చెప్తున్నారు. ఇటు యొక్క బీఆర్ఎస్ కాదు బీజేపీ డిపాజిట్ రాకపోవచ్చు అని కాంగ్రెస్ అంటుంది. ఈ దశలో 3 కీలక పరిణామాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇది తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పు, అంటే రాజకీయ రంగాన్ని మార్చేస్తుంది. ఎందుకు మార్చేస్తుంది అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇవాళ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన రెఫరెండం. ఇప్పుడు సామెత ఉంది తెలంగాణలో, చచ్చిపోయిన భార్య పలిగిపోయిన గుడ్డెడు పాలిచ్చిందని. 10 ఏళ్ళు చూసిండ్రు, అయిపోయింది, వాళ్ళని పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళది సమస్య కాదు, 10 ఏళ్ళు ఏం చేసారు ఏం చేయలేదు చర్చనే కాదు అంటుంది. 10 ఏళ్ళు వీళ్ళది, 50 ఏళ్ళు వాళ్ళది చర్చ కాదు. ఇవాళ ఈ 2 ఏళ్లలో ప్రజలు గమనించేది ఈ 2 ఏళ్ళలో ఏం జరిగింది చూస్తారు కదా. అందుకనే 2 ఏళ్ల పరిపాలన మీద రెఫరెండంగా భావించాలి నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్గా మారుతుంది ఉప ఎన్నిక అనేది రెండోది. మూడోది, వాళ్ళ సిట్టింగ్ సీట్ దక్కించుకోకపోతే కొత్తగా తిరుగా పడిపోయేది లేదు, దక్కించుకుంటే కొత్తగా పెరిగేది లేదు. 39 మంది 38 అయ్యారు, 37కి వస్తారు, అంతే కదా. ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చేది కూడా ఎన్నిక కాదు, కానీ రాష్ట్ర రాజకీయాలను మార్చే ఎన్నిక అయితే. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ప్రభుత్వాల ఎన్నికల మీద పడుతుంది. అసలు 3 పార్టీల వాళ్ళు దగ్గర మిత్రులు మాట్లాడుతుంది, ఎందుకు వచ్చింది సార్ పాపం మాగంటి గోపీనాథ్ గారు బతికుంటే పీడబోతుండే, మాకు మన చేతిలో లేదు, చావు పుట్టుక మన చేతిలో లేదు, కానీ ఆయన బతికుంటే బాగుండే, అసలు అనవసరంగా ఉప ఎన్నిక వచ్చింది, మాకు పెద్ద ఒక పరీక్షగా మారిపోయింది ఈ 2 ఏళ్ల ప్రభుత్వం తర్వాత అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఉంటదో పోతో మరి సీటు దక్కించుకోవాలి కానీ. బీజేపీ వాళ్ళు అంటారు, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ప్రిస్టేజ్. ఇప్పుడు ఇదే కనుక మనకు మిగతా చోట్ల కంటోన్మెంట్ కానీ ఇతరత్ర జరిగితే వేరుగా ఉంటుండే ఎన్నిక, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా. కిషన్ రెడ్డి గారు కూడా శల్య పరీక్ష ఇప్పుడు ఒక పరీక్ష అయిపోయింది కదా. అందుకని ఇక్కడ 3 పార్టీల అంచనా వేస్తే నాకు బలాలు బలహీనతలు ఒక 2 నిమిషాలు చెప్పి పంపిస్తాను. ఫస్ట్ బలం ఏంటంటే బీఆర్ఎస్ కు సానుభూతి బలం, తాము గతంలో చేసిన 10 ఏళ్ల అభివృద్ధి బలం, అట్లాగే ఎదుటి వారి మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత వీళ్ళ బలం ఇంతవరకు. రెండోది, కాంగ్రెస్ పార్టీకి బలం ఏంటంటే బీసీకి ఇచ్చారు, అది బలం. కానీ ఆ బీసీ అభ్యర్థి నేర చరిత్రుడు, అంతకుముందు వాళ్ళ తండ్రి గురించి ఉన్నదే అని బలహీనత. అంటే కౌంటర్ వేస్తే 2 సమానం అయిపోతున్నాయి అక్కడ. రెండోది ఏంటంటే కొన్ని మాటలు అక్కడ మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు వ్యతిరేకం అవుతారు. ఇంతకుముందు దిలీపాచార్య గారు చక్కగా చెప్పింది ఏమనంటే, ముఖ్యమంత్రి గారు వచ్చి పథకాలు ఆపేస్తామంటే ఒక్క జూబ్లీ హిల్స్ ఎలా ఆపుతారా, మొత్తం రాష్ట్రం అంతా ఆపుతారా? ఇప్పటికే కొన్ని పథకాలు ఎందుకు పనికి రాకుండా పోయి అసలు ఎక్కడ కూడా సార్ ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని అని ఎక్కడ ఉండవద్దు, అది తప్పు అంటున్నాడు, అది చాలా దుర్మార్గం అంటున్నాడు. అది ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అక్కడ బెదిరించిన వాళ్ళు దానివల్ల నష్టమే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎన్నికల్లో 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ముట్టగట్టు. ఒకటి సానుభూతి, అంటే ఆమె ఏడుపును దొంగ ఏడు పని. ఒక మాట, ఆమె ఏడుపును దొంగ ఏడు పని అంటే భర్త చనిపోతే భార్య ఏడుస్తుందా లేదా. ఇంకోటి ఏంటంటే ఆమె ఒక్క మాట, ఆమె అసలు భార్య కాదు, రెండో భార్య. ఈ వ్యక్తిత్వ హననాలు వ్యక్తిగత జీవితాల్లోకి పోతే తప్పైతే ఆయన భార్య కాకుండా పోటీ చేయొద్దా? చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తే నష్టం ఉంది, ఆమె భార్య కాదా అని చూసి ఎవడు ఓటేయడు. లీగల్ గా ఇంకొక మాట చెప్తాను, బీజేపీకి పరీక్ష అంటే బీజేపీకి ఇవాళ మత రాజకీయాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలి, నేను మళ్ళీ మీరు మాట్లాడిన ఒక్క నిమిషం మాట్లాడిపోయాను. ఎందుకంటే ఒక మాట చెప్తాను, ఇప్పుడు బీజేపీకి బలం ఏంటంటే ఈ నవీన్ యాదవ్ అంతకుముందు ఎంఐఎం అభ్యర్థి మధ్యన ఇండిపెండెంట్ పోటీ చేశారు, అది వాళ్ళకి బలమే. 50,000 ఓట్లు పైగా గెలుచుకున్నారు ఆయన. అంతకుముందు ఇండిపెండెంట్ 20,000 ఓట్లు తెచ్చుకున్నారు. కనుక క్యాండిడేట్ గా కాంగ్రెస్ కు లాభం, అది కాంగ్రెస్ కు ఒక బలం. కానీ బీజేపీ ఏమంటుందంటే ఈ ఎంఐఎం కేసినట్టు ఈ ఓటు అంటుంది. ముస్లిం ఓట్లు 1,20,000 ఉన్నాయి, అవి ప్రభావం చూపెడతాయి. ఆ ప్రభావం చూపించినా కూడా బీజేపీకి అస్సలు ముస్లిం ఓట్లు పడాయని చెప్పను, కానీ కొన్ని పడ్డా ఈ 2 పార్టీల మధ్యనే ఉంటాయి, ఈ 2 పార్టీలకే ఉంటాయి. ముస్లిం అభ్యర్థి లేకపోవడం, ఎంఐ అభ్యర్థి లేకపోవడం కూడా ఒక ప్లస్ ఏది కాంగ్రెస్ పార్టీకి అంటున్నాడు. ఇది కూడా చెప్తున్నాను, ప్లస్ మైనస్ చెప్తున్నాను. అంతిమంగా ఒకటి ఏంటంటే వాళ్ళందరూ చూసి సబ్కా సున్నా అప్నా కర్నా, అందరి వింటున్నారు. ఇప్పటికే ఓటర్లు ఆల్రెడీ తేల్చేసుకున్నారు, ఎవరికి ఓటేయాలని తెలుసుకున్నారు. చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు ఎవడు ఓటేస్తున్నాడు. 2 లక్షలు కూడా ఓటు పోలవుతాయని ఏవో తెలియదు. ఇప్పుడు చూస్తే మీరు గతంలో 1,86,000, 4 లక్షల ఓట్లు ఉంటే 1,86,000.
85,000 పైన ఎవరు ఓటు సంపాదించుకుంటారో వాళ్ళు గెలుస్తారు Right, sir. నియోజకవర్గంలో. రైట్, ఓటు ఓకే చరణ్. ప్రజలు ఒక్క మాట, పేద ప్రజల ఓటుతో మీరు అందరు గెలుస్తున్నారు. మన ప్రజాస్వామ్యం బతుకుతుందంటే పేద ప్రజల ఆశల మీదే బతుకుతుంది ప్రజాస్వామ్యం అని మెగసేస అవార్డు గ్రహీత శాంతా సిన్హా ఎప్పుడో చెప్పింది. ఈ చదువుకున్న వాళ్ళు ఓటేరు, ఈ మీది ఉపరితల అంశాలు ఏమి పనిచేయవు. ప్రజల జీవితాలను మార్చే ఎన్నికగా రేపు దీన్ని రైట్ అభివర్ణించవచ్చు. సార్ చరణ్. మేడం ఇక్కడ విద్యార్థి రియంబర్స్మెంట్ సంబంధించి ఏమి ఇవ్వలేని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మొన్న 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం, 900 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పేసి 300 కోట్లు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు దీక్ష చేస్తారు కాలేజీకి సంబంధించి. అంతకుముందు 200 కోట్లు, మొత్తం 500 కోట్ల రూపాయలు మేమే ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ సంబంధించి కేసీఆర్ గారు పెండింగ్ బిల్లులు 12 కోట్లు పెట్టిపోతే మేమే ఇచ్చినాం. 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లో పెండింగ్ పెట్టిపోతే సర్పంచ్తో సహా ఒక్కరికి క్లియర్ చేసుకుని మేమే ముందుకు పోతాం. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది కేసీఆర్ గారు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ తప్పులన్నీ వాళ్ళే చేసి మొత్తం మీద తెలంగాణ ఉద్ధరించి మాట్లాడితే ఎట్లా? రియంబర్స్మెంట్ 5,000 కోట్లు మీరే పెట్టిపోతుంది, ఉద్యోగుల సంఘం 8,000 కోట్ల రూపాయలు మీరే పెండింగ్ పెట్టిపోతుంది. అదేవిధంగా మహిళా సంఘం 4,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయింది. మేము 20,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల వడ్డీ రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఓకే, మేము ఇందిరా మిల్లులకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒకసారి చెక్ చేసుకోండి, 3,333 ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ స్కూళ్ళకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినాం. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు చేసింది మేమే. 12 కోట్ల రూపాయలు సంబంధించిన బెండింగ్ బిల్లులు ఇచ్చింది మేమే. అదే కాకుండా ఇక్కడ ఉచిత బస్ ప్రయాణం ద్వారా ప్రతి నెల 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తూ 6,000 కోట్ల రూపాయలు చెల్లించింది మేమే. 200 ఉచిత కరెంట్ కూడా అమలు అవుతుంది మేడం. మేము ఇచ్చిన గ్యారంటీలు బస్సే వద్దనంటున్నారు. ఎవరు వద్దనంటారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఉచిత బస్ ప్రయాణం మనకి చెప్పండి, అది చెప్తే జూబ్లీస్ లో తెలిసిపోతుంది కదా. దాదాపు 2 లక్షల మంది మహిళలు ఉన్నారు, తేలిపోతుంది. బ్లాక్ మెయిల్ ఏంటి? బెదిరింపు రాజకీయాలు ఎవరు బెదిరింపులు? రోడ్ షోలో మీరు కనుక మాకు కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఈ పథకాలన్నీ బంద్. తర్వాత భాష, సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడేటువంటి భాష. మేము భాష కాదు, భాష గురించి మాట్లాడితే కేసీఆర్ గారు మాట్లాడిన మేము మాట్లాడితే చల్లపరచు మేమే మాట్లాడతాం. గతంలో కేసీఆర్ గారు నేను చెప్పలేదు మేడం, ఆ మాటలు మీరు సమర్థిస్తున్నారు. ప్రతిదీ సమర్థి మేడం. మీరు ఆ మాటల్ని సమర్థిస్తారు. టీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన మాటల్లో మా భాష 10% మాత్రమే. వాళ్ళ భాష గురించి అందరికి తెలుసు తెలంగాణ సమాజానికి. మేమేమంటా ఉన్నాం, మేమేం చేయలేని ఎట్లా మాట్లాడతాం నాకు అర్థం కాకడతా. మేము చేసినది 200 హామీలు మేము నెరవేర్చాం. అరే మేడం, మేము ఇప్పుడు బంగారం మేడం వాస్తవాలు ఒప్పుకుంటున్నాం మేడం. అరే 100 రోజుల్లో మేడం ఎక్కడ మీరు ఒక్కసారి ఈ సంతకం పెట్టి ఉన్నది ఇక్కడ 100 రోజులు ఎక్కడ ఉందో మీరు ఒకసారి చెప్పండి. ఎక్కడన్నా 100 రోజులు ఏమన్నా అర్థం ఉందా అండి? నాకు అర్థం కాకడతా. ఇదేంది? ఇది సంతకం పెట్టి మా బట్టి మేము ఇక్కడ చూడండి, మహాలక్ష్మికి సంబంధించి 2,500 తప్ప 500 గ్యాస్ అమలు అవుతుంది, ఫ్రీ ఆర్టీసీ బస్ అమలు అవుతా ఉంది. గ్రోజ్ రోజు సంబంధించి 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ అమలు అవుతా ఉంది. ఇందిరా ఇళ్ళకి సంబంధించి అమలు 250 గదాలు మాత్రం మేము ఇవ్వలేదు ఇంకా, అది మాకు శ్రయం ఉంది. యువ వికాసానికి సంబంధించి ఇంటర్నేషనల్ స్కూల్ 100 నియోజకవర్గాల్లో 100 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది. రైతు భరోసా మేడం శంకుస్థాపన కాదు, ఆల్రెడీ ఫుటింగ్స్ అయిపోయి బిల్డింగ్స్ చివరి దశ చేరుకున్నాయి. అదే కాకుండా రైతు భరోసా సంబంధించి 12,000 15,000 ఇస్తాను, 12,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 500 బోనస్ అమలు అవుతాం, ఆ మధ్యలో అమలు కాలే. అదే చేయుతో సంబంధించి 10 లక్షల రూపాయలు, 5 లక్షలు 10 లక్షలు చేసినాం. అదే మేము ఇన్ని హామీలు నెరవేరిస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అమలు చేసిరా మేడం? అన్ని అయిపోయి మాకు ఇంకా 3 సంవత్సరాల కాలం టైం ఉంది కదా. ఒక రోజు ఎట్లయితుంది? ఒక రోజు అవుతుందా నెక్స్ట్ మంత్ మేడం? దయచేసి ఉద్యోగస్తులకి ఏ రకంగా అయితే నెల జీతం పడుతుందో అలాగే మీకు ఖచ్చితంగా మీ ఖాతాలో 2,500 పడుతుంది. మీకు తెలుసా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టు మీకు తెలుసా? మీరు చెప్పండి. ఎవరు తెలుసు? ఎవరు తెలియదు? మేము శ్వేతపత్రం మరి ఎట్లా చేయాల్సి ఎవరికైనా చెప్పిరా? ఏం తెలియకుండా మరి వాస్తవం అది 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని అనుకున్నాం అందరు. ఎందుకు అసెంబ్లీ సాక్షి వాళ్ళు ప్రకటించింది 4 లక్షలే, పార్లమెంట్ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ అయినప్పుడు 3 లక్షలు అని చెప్పారు. గ్యారెంటెడ్ నాన్ గ్యారెంటెడ్ అన్ని కలిపితే 7 లక్షల కోట్లు, 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్, మొత్తం 8,20,000 కోట్ల రూపాయలు పెట్టిపోయి మరి లేకపోతే ఇన్ని హామీలు ఎట్లా ఇస్తారు మేడం? ఎవరైనా బంగారు తెలంగాణ కాదు మేడం. మేము మిగులు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం మీ చేతులు అప్పచెప్తే 1,79,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాంతమే ఖర్చు పెట్టి 1 రూపాయి కూడా 1 ఎకరా కూడా భారతలో ఈనాడు తెలంగాణ నిండా ముంచి ఆగవాగం చేసిపోయి మొత్తం ఇచ్చిన క్యారెట్ లేదా? మీరు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇచ్చిరా? మీరు మేము ఇచ్చిన ఉద్యోగాల ఒక్క పేపర్ లీక్ కాలేదు. గ్రూప్ 1 13 సంవత్సరాల తర్వాత హిస్టరీ నిరుద్యోగులు ఏజ్ పెంచినాం. జాబ్ క్యాలెండర్ మొత్తం అయిపోయిన తర్వాత 1, 2, 3, 4 ఇచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఆల్రెడీ టెంటేటివ్ ప్రకటించడం. ఖచ్చితంగా పకడ్బందీగా ప్రకటించాలంటే ఖచ్చితంగా ఈ 4 ఇచ్చిన తర్వాత చేయమని చెప్తే నిరుద్యోగులు చెప్పిన పనులే మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్క పేపర్ లీక్ జరగలే మా ఆయనలో. మేము 2,000 ఎలక్ట్రికల్ బస్సులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాం హైదరాబాద్లో. దానికి ఏదో కొంచెం ఛార్జ్ పెడితే వాళ్ళని 56% పెంచారు. మేము 3,333 సంబంధించి ప్రతి నియోజకవర్గంగా ఇచ్చిన మేడం. మేము
ప్రతి ప్రతి అరే మీరు చూడండి ఏం చెప్తారు? 5 లక్షలు ఎక్కడండి మీరు అరే దయచేసి మీరు ఇదే చెప్తున్నారు మీరు దయచేసి ఊళ్ళలో పోదాం పోదాం. పోయి మాట్లాడదు ఏమన్నా అర్థం ఉందా ఇందిరా మీళ్ళు ఇవ్వలే మీరు మేమైతే తిరిగి వస్తాం. మేడం మేమేడికి పోతాం మీరు చూడండి ఊరికి వెళ్తే మేడం మేమైతే మాట్లాడి తిరిగి వెళ్తే రాగలం. మేము ఎక్కడికి పారిపోతాం మేమెందుకు పారిపోతాం మేడం బుడ్డింగ్స్ ఇప్పుడు ఎంత ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు బీసీ ఓసీలకు అయితే 5 లక్షల రూపాయలు 600 ఎస్ఎఫ్టీ హైదరాబాద్ లో కూడా 40 గదాల్లో G+1 రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిబంధన తీసుకొచ్చారు మేము ఎక్కడికి పారిపోతలే ప్రజల మధ్యలో ఉంటారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి ఎవరేందో తెలిపోతే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు నవోదయ స్కూల్ తీసుకురా ఇంకోటి సన్న బియ్యంలో వీళ్ళ వాట అట ఏంటి మీ వాట మేము సన్న బియ్యాన్ని 6 కిలోలు ఇస్తాం 1 కిలో సంబంధించి 100% మేమే కోటి కార్డులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల కార్డులకు మాత్రమే వాళ్ళు 51% ఇస్తున్నారు వాళ్ళు ఖర్చు పెట్టేది 5,000 కోట్లు ఉంటే మేము ఖర్చు పెట్టేది 10,000 కోట్లు తెలంగాణకు సంబంధించి మా పన్ను కట్టిన ట్యాక్సే మీ దగ్గర ఉంది నాయన మా పైసలు ఎప్పుడు ఇస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒప్పందంలో మా 40% ఇవ్వాలి 30% ఇస్తూ ఏదో మొత్తం తెలంగాణకి ఏదో ఊడిచిపెట్టినట్టు చెప్పి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి 6 సంవత్సరాల్లో జూబ్లీస్కి ఏం చేశారో చెప్పని అడుగుతా ఉన్నాం మెట్రో విస్తరణ జరిగిందా 9వ ప్లేస్కి ఎందుకు పోయింది మెట్రో 2వ స్థానంలో మెట్రో ఇలా 9వ ప్లేస్కి ఎందుకు పోయింది మెట్రో మేము తీసుకొచ్చింది 1 కిలోమీటర్ కూడా పెరగలేదు మీరు తెలంగాణకు చేసింది శూన్యం హైదరాబాద్ చేసింది ఏమి లేదు జూబ్లీస్ ఏం చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తలేరు మేము చెప్తున్నాం 333 కోట్ల 52 లక్షలు సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెట్టినాం 200 కోట్ల సంబంధించి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జరుగుతుంది మీరేం చేసినా చెప్పండి అంటే ఏం చెప్పకుండా సెంటిమెంట్ రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమి చేయలేదు శూన్యం వాళ్ళు చేసింది అందుకే 3rd ప్లేస్ ఫలితం వాళ్ళు 2nd కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 50,000 మెజార్టీ తాకుండా గెలవబోతాం 50,000 మీరు చూస్తారు. ఓకే నాగేంద్ర గౌడ్ గారు రైట్ ఓకే దిలీప్ ఆచార్య గారు వినిపిస్తుందండి వాయిస్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత మీది సిగ్నల్ ప్రాబ్లం ఉందండి రైట్ దిలీప్ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అడుగుతున్న అంశాలు సూటిగా మేము మీ స్టేట్మెంట్లను కోట్ చేస్తూ ఉన్నాం ఇన్సిడెంట్లను చూపిస్తా ఉన్నాం మీరు అవన్నీ బుల్డోజ్ చేసుకుంటా మీరు అంటే యథా రాజా తదా ప్రజ చరణ్ గారు ఎవరండి చరణ్ గారు రేవంత్ రెడ్డి గారికి వాస్తవాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అనుంగు మిత్రుడిన వారు యథా రాజా తదా ప్రజ మేమేమంటాము రాజు అన్ని అబద్ధాలు చెప్తుంటే ఈయన తక్కువ అబద్ధాలు చెప్తే ఏమన్నా ఉంటుందా మన స్టూడియోలో కూర్చొని ఆయన ఏమన్నాడు మేము సంతకాలు పెట్టినామా మేడం అని మిమ్మల్ని గద్దించి అడుగుతుంటే ఇంకేం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిరిగేటప్పుడు మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్లకు తిరిగినప్పుడు కానీ లేదనుకుంటే ఇంకా వేరే వేరే దగ్గర పార్లమెంట్ ఎలక్షన్లకు ప్రచారం చేయడానికి పోయినప్పుడు కానీ తెలంగాణలో చెప్పండి ఇప్పటిదాకా మార్ఫింగ్ ఇది మార్ఫింగ్ కాదా సరే మీరు 4,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అభివృద్ధి పనులు చేసినామని ఏమంటున్నారు కదా ఈడ 8,000 కోట్ల రూపాయలు ఇన్ని వేల కాలేజీలు ఇన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ళకెందుకు నిధులు విడుదల చేస్తలేరు ఒక నియోజకవర్గానికి ఇన్ని నిధులు మీ దగ్గర సర్ప్లస్ ఫండ్ ఉందని ఇప్పుడు మీ దగ్గర ఒక నిమిషం ఆగనా సరే చరణ్ గారు సంతకం ధర్నాలు జరగకుండా ఆగండి పైసలు మొత్తం సరే అన్న నీవు అన్ని చేసినావు ఇప్పుడు ఎందుకు బెదిరిస్తున్నావు ఇవన్నీ చేసినప్పుడు అవకాశం కూడా ఇచ్చిన కదా ఆల్రెడీ 500 రోజా గారు నేనేమంటున్నాను పార్లమెంట్ చేసినప్పుడు మరి ఎందుకు బెదిరిస్తున్నారు ఇప్పుడు నిన్న ఒక కమిటీ కాన్స్టిట్యూట్ ఎన్నికల మీద జూబ్లీస్ ఎన్నికల మీద ఇప్పుడు వీరు సంతకం మీద పెట్టిన మిమ్మల్ని దబాయించండి కదా స్టూడియోలో కూర్చొని ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్ లో తిరిగినప్పుడు ప్రచారం చేసినప్పుడు ఏ ఊరికి పోతే ఏ కాన్స్టిట్యూన్సీ పోతే ఆడ దేవుడు ఉంటే ఆ దేవుని మీద రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉండే దేవుళ్ళందరి పైన ఇంక్లూడింగ్ పెద్దమ్మ తల్లితో సహా దేవుళ్ళ పైన ప్రమాణం చేసిందా లేదా
ఏమని చేసిండు 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ మీరున్న వాళ్ళ- రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిరా? వాళ్ళ కత్తికి మీరున్న రాష్ట్రాల్లో రెండు- చేసి చెప్పండి. రెండు వైపులా పదునుంటుంది. మీరేం వాళ్ళు తెచ్చిరు? ఎటైనా మేడం, మాట్లాడగలరు. మీరేం తెచ్చి చెప్పండి. మీరేం తెచ్చి నేనేమంటున్నా? అసలు జూబ్లీస్కి ఏం చేసింది? మీరు రైట్ అండి, ఓకే. తెలంగాణకి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? జూబ్లీస్కి ఏంది తెలంగాణ? మీరు గుండు మేము సున్నా. దానిపైన- అందుకే దానిపైన కాదు థర్డ్ భారతీయ పర్సన్ జనతా పార్టీ. డీటెయిల్డ్ గా మళ్ళీ ఒక డిబేట్ లో మేడం, మాట్లాడారు. ఎవరేం కాలేజీలో చేస్తారు? CBI కి ఇచ్చిన వాళ్ళు కేసు లేదు. ఓకే, టైం అజయ్ నాలుగు గంటలు రద్దు చేస్తాను చెప్పి థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ ఎట్లా ఆచార్య గారు. మేడం థ్యాంక్ యూ అండి. ఇట్లా? థ్యాంక్ యూ శరణ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగేంద్ర గౌడ్ గారు, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.